అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో మరో 3-4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. చలి తీవ్రతకు సంబంధించి మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోవచ్చని హెచ్చరించింది. మిగతా అన్ని జిల్లాల్లో 10 నుంచి 12.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు కమ్ముకుంటోంది. మంగళవారం రాత్రి అత్యల్పంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.2 డిగ్రీలు, లింగాపూర్లో 10.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా స్నాత్నాలో 11.1 డిగ్రీలు, బోత్ మండలం పొచ్చెరలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో ఇక మనకు వానాకాలం ముగిసి చలికాలం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే చలికాలం ప్రారంభంలోనే ఎక్కువగా చలి వీస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. చాలా జిల్లాల్లో కూడా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. సో ఈ పరిస్థితులలో వాతావరణ శాఖ కూడా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా నవంబర్ ఈ నెల 19 వరకు కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో చాలా జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి అయితే చలికాలం తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులతో పాటు వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. తెలంగాణలో ఎన్నడూ లేనట్టుగా కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సుత్త మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు కూడా పడిపోయే అవకాశం ఉంది. అంటే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే 1 నుంచి 9 డిగ్రీల వరకు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితులలో కూడా అవి మరింత తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిగతా అన్ని జిల్లాల్లో కనుక పోల్చుకుంటే 10 నుంచి 12.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. చలి తీవ్రతతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటిదంటే, ఏజెన్సీ ఏరియాలు ఉన్నటువంటి దాంట్లో ఆ ప్రాంతాలలో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న వాటిని ఏజెన్సీలుగా పిలుస్తారు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉట్నూరు ఏజెన్సీ గాని, అలానే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మనకి ఏటూరు నగరం ఏజెన్సీ, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కొత్తగూడెం భద్రాద్రి ఏజెన్సీ. సో ఇలా ఈ ఏజెన్సీలలో కూడా ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోయి ఉంటాయి కాబట్టి గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. గిరిజన గ్రామంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ వద్ద ఉన్నటువంటి లంబసింగిలో అయితే ఏ విధంగా టెంపరేచర్ పడిపోయి మంచు కప్పుతూ ఉంటుందో అలాంటి పరిస్థితి ఆదిలాబాద్ లోని చాలా ఏజెన్సీ గ్రామాల్లో, ఏజెన్సీ ఏరియాలో కూడా అదే
సిచ్యువేషన్ ఉంటుంది. కెరమెరి గాని, నాన్నూరు గాని, జైనూరు గాని, ఉట్నూరు, సిర్పూర్, ఉట్టి, దాంతోపాటు దహేగాం, పెంచికల్పేట, జైనత్, బోత్. సో ఈ ఏరియాలో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మండలాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు కూడా కమ్ముకుంటుంది. రాత్రిపూట విపరీతమైనటువంటి చలి ఉంటుంది. దాంతోపాటు ఉదయము మనకు ఈదురుగాలు కూడా వీస్తూ ఉంటాయి. దీనితో పాటు చల్లని గాలుల ప్రభావము, చలి ప్రభావానికి తోడు మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ కూడా పొగమంచు కమ్ముకుంటుంది. పొగమంచు వలన కూడా మార్నింగ్ టైంలో ప్రయాణించడానికి వాహనదారులు రహదారులపైకి వచ్చి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 8:30 నుంచి 9 o'clock వరకు కూడా లైట్లు వేసుకొనే ప్రయాణించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడే కనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ కనిపించడం లేదు కాబట్టి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైట్స్ వేసుకుంటున్నారు. హెడ్ లైట్స్ కానీ, పార్కింగ్ లైట్స్ కానీ వేసుకొని, అంటే ముందట వెహికల్ వస్తుంది అని హెచ్చరికతోటి జాగ్రత్తగా ఉండడానికి పార్కింగ్ లైట్స్, హెడ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే చలికాలం మొదట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా అసలైన చలి సీజన్ ఇంకా రాబోయే రోజుల్లో ఉంది. నవంబర్ మనకు ఇంకా ఎండింగ్ లాస్ట్ వీక్ ఉంది, డిసెంబర్ ఉంది, సంక్రాంతి వరకు కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అయితే చలి తీవ్రత అయితే రెట్టింపుగా ఉండే అవకాశం ఉందని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకుంటూ కూడా నిన్న కూడా రాత్రి అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అది కూడా కంప్లీట్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనే. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఏరియాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంట్లో ఆదిలాబాద్ జిల్లా శాసనాలలో 11.1, ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం కొచ్చెరలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రికార్డు స్థాయిలో అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 10.2 డిగ్రీలు, లింగాపూర్ లో 10.5 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రత నమోదైంది. ఇదంతా కూడా నైట్ టెంపరేచర్ క్యాల్కులేషన్ కనుక తీసుకుంటే. సో మనకు ఇంతకు చెప్పినట్టు ఎక్కువగా ప్రభావం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అన్ని కూడా సిర్పూర్ మండల్ కానీ, లింగాపూర్ మండల్, బోత్ మండల్, ఇవన్నీ కూడా ఆదిలాబాద్, ఇవన్నీ కూడా ఏజెన్సీకి ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి ఇక్కడనే మనకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 10.2 డిగ్రీలు అని అంటే ఆల్మోస్ట్ 10 డిగ్రీస్ సెల్సియస్ అన్నట్టు. అంటే ఇంకొక పాయింట్ తగ్గితే సింగిల్ డిజిట్ వెళ్ళిపోతుంది. అంటే సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత ఇక 5 నుంచి 9 అని 3, 4, 5 డిగ్రీలకు వస్తే మాత్రం ఇక ఎముకలు కొరికే చలి అంటారు. అలాంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు డాక్టర్స్ తో పాటు ఇటు ప్రభుత్వం అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.